ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు వీరిశెట్టి హజరత్ బాబు పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా నలభోలు బలరామయ్య నాయుడు గారి తండ్రి 91వ వర్ధంతి సందర్భంగా ఈ రెండు సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు అల్పాహారం విందు ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ నజీర్ అహ్మద్, సుబ్బారాయుడు, సితారి రత్నయ్య, రామ్మోహన్ రెడ్డి మరియు ఫ్రెండ్స్ వాకర్స్ సభ్యులు పాల్గొని ఘనంగా కార్యక్రమం నిర్వహించి అనంతరం వీరిశెట్టి హజరత్ బాబు డిస్ట్రిక్ట్ 203 గవర్నర్ నలభోలు బలరామయ్య నాయుడు, అధ్యక్షులు నజీర్ అహ్మద్, సింగం శెట్టి మురళి మీడియాతో మాట్లాడారు. టీవీ ఆర్టిస్టు మరియు చిల్డ్రన్స్ పార్క్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మరియు మనకు ఎప్పుడైనా సరే అకేషనల్గా ఫంక్షనల్గా గెస్ట్ అయినటువంటి మన సింగం శెట్టి మురళీమోహన్ గారు హజరత్ బాబుని సన్మానిస్తున్నారు. ఒకసారి ధన్యవాదాలు. రెండు సందర్భాల్లో మా తండ్రి గారైనటువంటి నలుబోలు మల్లయ్య నాయుడు, మాది చేజల్ల మండలం కొల్లపల్లి గ్రామం. ఆయన నెల్లూరు రాబట్టే 60లో వచ్చాడు ఆయన నెల్లూరుకి. కాబట్టి నేను ఇక్కడ నెల్లూరులోనే పుట్టింది గొల్లపల్లిలో అయినా ఆయన నెల్లూరుకి రాబట్టి ఇక్కడ అన్ని పరిచయాలన్నీ పెరిగి మీ ముందు ఈరోజు నిలబడి ఉన్నానంటే ఆయన పుణ్యమే. ఆయన రాకుండా గొల్లపల్లి గ్రామంలోనే ఉండంటే నేను ఆడనే ఉండిపోయి ఉండేవాడిని, మీకు కనపడేవాడిని కాదు. అటువంటిది ఆయనది ఈరోజు ఇప్పుడు ఆయన లేనప్పుడు జయంతి కాదు, ఆయన ఉన్నప్పుడు కూడా చివరి సంవత్సరం వరకు కూడా నన్ను అడిగి ఆయన ముఖ్యమైన స్నేహితుల్ని పిలుచుకొని జన్మదినాలు జరుపుకునేవాడు. అదే ఆనవాయితీగా ఆయన లేనప్పటికీ కూడా ఈరోజు 91వ జయంతిని ఆగస్టు 1 వచ్చింది కాబట్టి ఇద్దరం కలిసి ఈరోజు చేస్తున్నాము. రేపు అడ్వాన్స్గా ఫ్రెండ్షిప్ డే రేపు. అదేవిధంగా ఇద్దరం బాగా ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరిది అట్నే కుదిరింది. రేపు ఫ్రెండ్షిప్ డేకి నజీర్ భాయ్ ఏం చేస్తాడో చెప్పాను. నజీరా అసలు ఊరిని ఆనించండి, ఇది కరెక్ట్ కాదు. ఇది ఊరిని ఆనించండి మూతికి పాపం. నీకు తెలియదులే రెడ్డి గారు పెట్టండి, నీకు తెలియదు కదా అందుకు. అసోసియేషన్ తరఫున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా నా పర్సనల్గా వీరిశెట్టి బాబు గారి ఆప్యాయత అభిమానాలు మనకు సదా ఉండాలని నా పర్సనల్గా నేను కండువాతో సన్మానిస్తున్నాను. నలుబోలు బలరామయ్య నాయుడు గారు వాళ్ళ యొక్క స్నేహితము, వాళ్ళ యొక్క ఆప్యాయత అభిమానాలతో ఆయన మామూలు కుమ్మరిచ్చినా కూడా సరిపోదు. అలాంటిది వాళ్ళ ఇద్దరి స్నేహము ఆయన చాలాతో సన్మానిస్తున్నారు. సోనుకి ఎప్పుడు చూసిన హజరత్ సోను హజరత్ బాబు గారికి ఎంతో ఆయన ఎప్పుడు చూసినా సోనుని పలకరించకూడదు. అలాంటిది వాళ్ళిద్దరు అభిమానం. మరి సోను కూడా సార్ని అభిమానిస్తున్నారు. సోను బాగుపడ్డది గారికి మన కార్యదర్శి అయినటువంటి జానంపూడి సుబ్రాయుడు గారు గడువుతో సత్కరిస్తారు.
టమాటో సాస్ నమస్కారం. ఈరోజు ఆగస్టు 1 శనివారం. అందరికీ శుభోదయం. ఇక్కడ ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఏసీ సుబ్బారెడ్డి గ్రౌండ్ లో ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ లో ఆగస్టు 1 అఫీషియల్ గా నా బర్త్డే. నేను వీరిశెట్టి హజరత్ బాబు మురళీకృష్ణ హోటల్. అలాగే మా స్నేహితుడైనటువంటి బలరామ నాయుడు గారి తండ్రి గారి 91వ జయంతి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పెట్టేటట్లాగా ఈ సంవత్సరం కూడా స్వీటు, సమోసా, కాఫీ అందరికి గ్రౌండ్ లో ఉండే వాళ్ళందరికి కూడా మేము ప్రతి సంవత్సరం పెట్టేదేను ఈ సంవత్సరంగా పెడుతున్నాము. ఎందువల్లంటే గ్రౌండ్ లో వాకర్స్ మధ్య, ఫ్రెండ్స్ వాకర్స్ మధ్య, అందరు వాకర్స్ మధ్య పెట్టడం ఎంతో మాకు ఆనందం, సంతోషకరం. అందరికీ కూడా ఆనందించే విషయం. ఇట్లా ప్రతి సంవత్సరం ఇంకా కంటిన్యూ చేస్తామని మీడియా పరంగా తెలుపుకుంటూ సెలవు. ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీరిశెట్టి హజరత్ బాబు గారి 73వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపాము. అలాగే మా తండ్రి గారు అయినటువంటి నలుబోలు మల్లయ్య నాయుడు గారి 91వ జయంతిని కూడా రెండు కలిపి సంయుక్తంగా ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. కరోనా వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. మరలా ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈయన 73వ జన్మదినాన్ని ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మా తండ్రి గారైన మల్లయ్య నాయుడు గారికి కూడా ఆయనకి 91వ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. ఇలాగే మా ఫ్రెండ్స్ వాకర్ సభ్యులందరూ కూడా సహకరించారు. స్టేడియంలో ఉన్న అన్ని అసోసియేషన్లకి ఈ రోజు వారికి చిరు అల్పాహారం, కాఫీ, సమోసా, తర్వాత పైనాపిల్ జిలేబీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాం. అందరికీ కూడా సంతృప్తిగా పెట్టాము. ఈయన జన్మదినానికి, ఆయన జయంతి నివాళికి ఇద్దరికి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. షేక్ నసీర్ అహ్మద్. నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈ రోజు ఒక విశిష్టమైనటువంటి రోజు. ఈ రోజు వీరిశెట్టి హజరత్ బాబు గారి జన్మదిన సందర్భంగా, మరి అదే విధంగా నలుబోలు బలరామయ్య నాయుడు గారి వాళ్ళ తండ్రి గారి జయంతి సందర్భంగా ఈ రోజు మన ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ లో ఈ రోజు ఒక బ్రహ్మాండమైనటువంటి ట్రీట్ ఒకటి ఇచ్చాము. ఆ ట్రీట్ లో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ఆ మురళీకృష్ణ నుంచి స్వీట్స్, సమోసాలు, మరి అదే విధంగా మనకు ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఇట్లాగే జరుగుతాయి. మనకు అనాది కాలం నుంచి కూడా హజరత్ బాబు గారు మనకు ఆప్యాయత, అభిమానాలతో మనం ఎప్పుడు ఏది కూడా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కావాల్సింది ఎప్పుడు ఏది కూడా కాదనరు. మరి అలాంటి వారు మన అసోసియేషన్ లో, వాళ్ళ ఇంట్లో కాకుండా అసోసియేషన్ లో జరిపి దాన్ని ఆస్వాదించడం అనేది చాలా గొప్ప విషయము. ఆయనకి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే విధంగా నలుబోలు బలరామయ్య నాయుడు గారి తండ్రి గారి 91వ జయంతి సందర్భంగా కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ ముగిస్తుంది. ఈ రోజు నెల్లూరు ఏసీ స్టేడియం లో ఉన్న ఫ్రెండ్స్ వాకర్ సభ్యులు, అలాగే మురళీకృష్ణ హోటల్ గ్రూప్ కి అధినేత వీరిశెట్టి హజరత్ బాబు గారు ఈ రోజు వారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఈ ఫ్రెండ్స్ మధ్య జరుపుకున్నారు. మరి అదే విధంగా ఈ ఫ్రెండ్స్ వాకర్స్ సభ్యులు, అలాగే గవర్నర్ అయిన మన నలుబోలు బలరామనాయుడు గారి తండ్రి గారి జయంతి కూడా ఈ రోజే కావడం ఒక విశేషం. అంటే ఇటు ఈయన ఇద్దరు ఒకే రోజు పుట్టడం అనేది అది కాకతాళీయం అయినా కానీ వాళ్ళిద్దరు ఆయన తరఫున బలరామనాయుడు గారు
ఈయన ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా మన హజరత్ బాబు గారు చెప్పాలంటే ఆయన చాలా సౌమ్యుడు, ఎంతో మర్యాద గల వ్యక్తి. ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో గౌరవంతో అందరినీ ఆహ్వానిస్తారు. అదేవిధంగా ఎంతో మనసు విప్పి మాట్లాడతారు. అదేవిధంగా కేవలం ఒక మనస్తత్వమే కాకుండా ఆయన ముఖ్యంగా సేవా కార్యక్రమం చేసే ఇటు కళాకారులు కావచ్చు, కళా సంస్థలకు కావచ్చు, వాకర్స్ అసోసియేషన్స్ కావచ్చు, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేసే మహా వ్యక్తి. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్న ఒక ప్రతీకకి ఆయన ఒక మంచి ఉదాహరణ చెప్పచ్చు. ఎందుకంటే ఆయన ఎంత ఎదిగినా కూడా చిన్నపిల్లవాళ్ళగే ఆయన ఫ్రెండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన దగ్గర నేర్చుకున్నారేమో నాకు డౌట్. ఎందుకంటే కొంతకాలం ఒకరినొక స్నేహం చేస్తే వారి అలవాట్లు, వారి ఆలోచనలు వీళ్ళకి వస్తాయి. అదేవిధంగా బాలు గారి ఆలోచనలు, ఆయన ప్రవర్తన కూడా ఈయన పుణికి తెచ్చుకున్నారు. ఈ విధంగా సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటూ మంచి వ్యాపారవేత్తగా, అన్నిటికీ మించి మంచి స్నేహితులుగా ఆయన అందరికీ సుపరిచితులు. మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో సహకరించిన ఈ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ నజీర్ బాషా గారికి, అలాగే వారి టీం కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలి, ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.